ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్ నుంచి మరొక ఇంపార్టెంట్ అంశము ఇదే కురుంబా పెయింటింగ్ అనమాట. ఇది వార్తల్లో వచ్చింది అనమాట. ఈ కురుంబా చిత్రలేఖనం అనే కాన్సెప్ట్ వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గా ఈ యొక్క కురుంబా చిత్రలేఖనం అనేది ఎక్స్టెంట్ ఫేజ్ లో ఉందన్నమాట. అంటే అంతరించిపోతుంది. సో దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు. ఈ యొక్క పెయింటింగ్ అంతరించిపోతుంది. ఇది ప్రీ హిస్టారిక్ ఆర్ట్ పెయింటింగ్ అనమాట. ఎంతదంటే 3000 సంవత్సరాల చరిత్ర కలిగింది. సో 3000 సంవత్సరాలు 3000 years హిస్టరీ కలిగినటువంటి ఆ పెయింటింగ్ అనమాట ఇది. కాబట్టి అంత పెద్ద చరిత్ర అయితే ఈ పెయింటింగ్ చిత్రలేఖనానికి ఉంది. అలానే ఇది ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? మనకు ఎక్కువగా ఈ పెయింటింగ్స్ అనేవి తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో కనిపిస్తుంది అనమాట. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఈ యొక్క పెయింటింగ్స్ మనకి చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తాయి. అందులో కూడా ఎక్కడంటే రాళ్ల మీద, సో రాతి శిలల మీద కేవ్స్ కనిపిస్తాయి అనమాట. హై హిల్స్ ఆఫ్ ది నీలగిరీస్. మనకి ఎక్కువగా నీలగిరి పర్వతాలు. సో నీలగిరి పర్వతాలు ఎక్కడ ఉంటాయి? ట్రై జంక్షన్లో ఉంటాయి. సో కర్ణాటక, తమిళనాడు, అలానే ఈ యొక్క కేరళలో ట్రై జంక్షన్లో మనకి కొన్ని రాక్స్ అనమాట. రాళ్ల మీద, అలానే గుహల్లో ఉన్న రాళ్ల మీద మనకి ఈ పెయింటింగ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఇవి ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్, అంటే 3000 సంవత్సరాల క్రితానికి సంబంధించినటువంటి చిత్రాలు అనమాట. ఇవి యూజ్ న్యాచురల్ పిగ్మెంట్స్ అనమాట. వీటికి కలర్స్ ఉంటాయి కదా, రంగులు. సో ఈ పెయింటింగ్స్ లో ఉండే రంగులు అనేవి చెట్ల నుంచి తీసుకుంటారు అనమాట. చెట్లు ఉంటాయి కదా, కొన్ని కాయలు రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి, కొన్ని పసుపు కలర్లో ఉంటాయి. పిగ్మెంట్స్ ఉపయోగిస్తారు అనమాట. కాబట్టి చెట్లకు సంబంధించినటువంటి పిగ్మెంట్స్ ఉపయోగిస్తారు. ఎటువంటి కెమికల్స్ అప్పట్లో లేవు కదా. కాబట్టి సహజంగా ఉన్నటువంటి రంగుల ద్వారా ఈ పెయింటింగ్స్ వేశారు. ఇందులో ఏం ఉపయోగిస్తారంటే మోటివ్స్, జియోమెట్రిక్ షేప్స్, డిపిక్టింగ్ హర్ట్స్, ఎనిమల్స్, కమ్యూనిటీ లైన్స్ అనమాట. అంటే వాళ్ళు జీవించే విధానాలు, వాళ్ళ జీవన శైలిని, జంతువులని, చెట్లని, ఇటువంటి పెయింటింగ్స్ కొన్ని షేప్స్ అనమాట. జియోమెట్రిక్ షేప్స్, ట్రయాంగిల్ షేప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి ఎక్కువగా ఈ పెయింటింగ్స్ లో కనిపిస్తాయి. అదేవిధంగా స్పిరిచువల్ బిలీఫ్స్, రిచువల్స్, ఫెస్టివల్స్, డైలీ యాక్టివిటీస్ ఇవి కూడా మనకి పెయింటింగ్స్ లో కనిపిస్తాయి అనమాట. అంటే ఈ చిత్రాల్లో ఉన్నటువంటి థీమ్స్, ఈ చిత్రాల్లో ఉన్న ప్రధానమైన థీమ్స్ ఇవన్నమాట. ఎక్కువగా వాళ్ళు జంతువులకు సంబంధించి, చెట్లకు సంబంధించి, వాళ్ళకి ఇల్లులు కావచ్చు, హట్స్ ఉంటాయి కదా, ఇల్లులు అంటే గుడిసెలు అంటాం కదా, అటువంటివి కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తాయి అనమాట ఈ పెయింటింగ్స్లో. అయితే ఈ పెయింటింగ్స్ ఇప్పుడు అంతరించిపోయే దశకి దగ్గరగా ఉందన్నమాట. నియర్ ఎక్స్టెంట్ ఫేజ్లో ఉంది. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. ఇది ప్రీ హిస్టారిక్ పెయింటింగ్, 3000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పెయింటింగు. ఇది రాళ్ల మీద, అలానే గుహల్లో రాళ్ల మీద వేస్తారన్నమాట. సో అర్థమైందా? మనకు తమిళనాడు, కేరళ, ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ వార్తల్లో ఉంటాయన్నమాట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్గా ఫాలో అవుతూ ఉంటాయి.